నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బొరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ 24ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంక ఈ ఎపిసోడ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కొత్త ర్యాంప్ అనే చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్, కొంచెం హెల్త్ బాగాలేకుంటే ఈ వీడియో వాయిస్ ఓవర్ కొంచెం అటు ఇటు ఉంటుంది. కొంచెం ఈ వీడియోకి మాత్రం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేసుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరన్నా ఇప్పటికీ మన ఛానల్ అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు హైప్ సింబల్ మీకు యాక్టివేషన్లో ఉంటే తప్పకుండా హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన బొరుటో ఇంకా మన కవాకి గ్యాంగ్ మధ్య జరిగిండే ఫ్లాష్ బ్యాక్ కన్వర్జేషన్ లో పార్ట్ 2 చూపిస్తారు అనమాట. సో మనోడు యాజ్ యూజువల్ గా మాడతో లిమిటర్స్ తీపించుకో అని చెప్పిన తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తాడు అనమాట. దగ్గరలో శాన్ విలేజ్ లో ఒక మిషన్ జరగబోతుంది. అప్పుడు శారదాకి ఇంకా మిట్స్కి నీ హెల్ప్ అనేది కావాలి. సో నువ్వు మర్యాదగా అక్కడికి రా అండ్ నీతో పాటు నేను కూడా ఆ ఫైట్ లో జాయిన్ అవుతాను. బట్ ఒకటి గుర్తుపెట్టుకో, నేను కానీ ఫైట్ లోకి ఎంటర్ అయ్యాను అనుకో, వెంటనే జూరా కూడా నాతో పాటు ఫైట్ దిగడానికి ఖచ్చితంగా అక్కడికి వస్తాడనడంతో అప్పుడే మన కవాకి గడ్ చెప్తామట, జూరానా నో వే, లిటరలీ వాడు ఒక మాన్స్టర్, నేను ఇంతకు ముందరే వాడితో ఫైట్ చేయడానికి చూశాను, లిటరలీ వాడితో తలబడితే మన ఇద్దరు చావాల్సి వస్తుంది అనడంతో దానికి మన బొరుటో చెప్తాడనమాట, అయితే ఓ పని చేద్దాం, లిటరలీ మనం వాడితో ఫైట్ చేద్దాం, ఎప్పుడైతే మనం గెలవలేమో అని మనకు అనిపించిందో సడన్ గా అక్కడి నుంచి అయితే తప్పించుకుందాం, సో అందుకోసమే నేను నీకు ఇస్తున్నానని చెప్పి మన కవాకి గ్యాడ్కి అయితే ఒక బ్యాడ్జ్ అనేది ఇస్తాడు. బట్ అది చూసి మన కవాకి గ్యాడ్కి ఏం అర్థం కాదన్నమాట, ఏంటిది అనడంతో అప్పుడే బొరుటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, దీన్ని యూజ్ చేసుకుని నేను మన తాత మినాటో లాగా ఫ్లయింగ్ రైజన్ అయితే ఉపయోగిస్తాను, బట్ నేను దీన్ని ఉపయోగించడానికి నాకంటూ కొంచెం టైం అనేది కావాలి, సో నువ్వు ఈ టైంలో జూరాగాన్ని నీ వైపు తిప్పుకున్నావంటే మన ఇద్దరం అక్కడి నుంచి నా పవర్స్ను ఉపయోగించి ఇద్దరు టెలిపోర్ట్ అయిపోదామనడంతో ఇంకా ఐడియా మన కవాకి గాని కూడా నచ్చుతుంది అనమాట. సో ఇప్పుడు కట్టుపన్న ప్రజెంట్ సీన్ మన కవాకి బొరుటుతో చెప్తానమాట, నీకు ఎంత టైం కావాలో తీసుకో, లిటరలీ జూరాగాన్ని నేను చూసుకుంటాను అనడంతో ఇంకా జూరాగడికి పిచ్చి కోపం వస్తుంది. ఇంకా వెంటనే మన కవాకి మీద అటాక్ చేద్దామని చెప్పి బీజు బాంబ్స్ అయితే లాంచ్ చేస్తాడు. లిటరలీ మన బొరుటో బీజు బాంబ్స్ నుంచి తప్పించుకుంటే మన కవాకి మాత్రం బీజు బాంబ్ ను అబ్జర్వ్ చేసుకుంటాడు అనమాట. సో అది చూసి బొరుటోకి ఇంకా జూరాగాడికి మైండ్ దుబ్బుతుంది. అండ్ వెంటనే జూరాగాడు మన కవాకి బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేద్దామని చెప్పి వెనకల నుంచి వచ్చి అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు. బట్ లిటరలీ స్ప్లిట్ సెకండ్ లో మన కవాకి అక్కడ నుంచి మాయమైపోతాడు. అండ్ మన జూరాగాడికి అర్థం కదనమాట, అరే వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చూసి ఈ గ్యాప్ లో వెంటనే మన జూరాగాడి మీదకైతే మన ఇషికి ఎట్లాంటి క్యూబ్స్ అయితే నారుటో ఇంకా సాస్కే మీద అయితే లాంచ్ చేస్తాడో అట్లాంటి క్యూబ్స్ అనేటివి మన జూరాగాడి మీదకి కవాకి అయితే లాంచ్ చేస్తాడు. అది చూసి జూరాగాడికి పిచ్చి కోపం వచ్చి ఆ బాక్సెస్ అనేటివి పేల్చిపారు దుబ్బుతూ ఉంటాడు తన యొక్క బీజు బాంబ్స్ ఉపయోగించుకొని. అండ్ ఈ గ్యాప్ లోనే దొరికిందిలే సందన్నట్లు మన బొరుటో గాడి అయితే జూరా దగ్గర నుంచి పారిపోతాడు. అండ్ మన జూరా గడ్ అయితే ఆ బాక్సులను అంతం చేయడంలో బిజీగా పడితే స్ప్లిట్ సెకండ్ లో వెంటనే కవాకి గడ్ వచ్చి మళ్ళీ జూరా గడ్ మీద అయితే అటాక్ చేస్తారనమాట. బట్ ఈ అటాక్ అనేది అంత ఫోర్స్ ఏమి ఉండదు. బట్ వెంటనే దాన్ని డిఫెండ్ చేసుకుని మన జూరా గడ్ అయితే కవాకి మీద అయితే తన మిడిల్ ఫింగర్ తో అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. బట్ మన కవాకి ముందులా కాదు, లిమిటర్స్ తీసుకోండి లోడ్ గన్ ఉన్నట్లున్నాడు. లిటరలీ వన్ ఆఫ్ ది బెస్ట్ అటాక్స్ అనేవి ఇస్తూ ఉంటాడు అనమాట జూరా గడ్ మీద. అండ్ తన రాడ్స్ అనేవి ఉపయోగించి మల్టిపుల్ టైమ్స్ జూరా గడ్ మీద అటాక్ చేస్తూ లిటరలీ వాడి కడుపు మీద అయితే బొక్క కూడా పెట్టి బ్లాస్ట్ చేసి పారేస్తాడు. లిటరలీ మన జూరా గడ్ సగం బాడీ డెస్ట్రాయ్ అవుతుంది కానీ వాడైతే చావడు. సో వాడు కోలుకునే ఈ గ్యాప్ లోనే మళ్ళీ మన కవాకి మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తాడు అనమాట. అండ్ వెంటనే మన జూరాగడి ఇలాగుంటే కుదరదు, నేను వెంటనే రికవర్ అవ్వాలని చెప్పి అక్కడ నుంచి కొంచెం దూరం అయితే ఎగిరిపోతాడు. ఈ అటాక్స్ మధ్యలో మన కవాకి తన యొక్క కార్మాని అయితే యాక్టివేట్ చేస్తాడు. మీకు తెలుసు కదా, కవాకి కార్మా యాక్టివేట్ అయిందంటే ఆల్వేస్ మన బొరుటో యొక్క కార్మా కూడా యాక్టివేట్ అవుతుంది. బట్ మన బొరుటో దాని యొక్క యాక్టివేషన్ కాకుండా లిటరలీ మొమోషికి వస్తే ఇప్పుడు బీభత్సం జరిగిపోతుందని చెప్పి మన బొరుటో తన యొక్క సాయశక్తిలో ఉపయోగించి ఆ కార్మాని అయితే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ మన జూరా గడి దూరంగా ఎగిరిపోయి పడతాడు కదా, మన జూరా వైపు అయితే మన కవాకి కూల్ గా వాకింగ్ చేస్తూ వస్తాడు. లిటరలీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వాక్స్ లో మన కవాకి గడి కూడా నిలిచిపోతాడు. అండ్ ఇదంతటిని కూడా దూరం నుంచి మన అమాడో ఇంకా మన సుమురే అయితే ల్యాప్టాప్ లో చూస్తూ ఉంటారు అన్నమాట. లిటరలీ వీళ్ళు ఎలా యూజ్ చేసి చూస్తున్నారంటే మన కవాకి కళ్ళని యూజ్ చేసుకొని వీళ్ళైతే లైవ్ స్ట్రీమ్ అనేది చూస్తూ ఉంటారు. లిటరలీ మన కవాకి ఉండే ఈ పవర్ ని చూసి సుమురే అడుగుతుంది అనమాట అమాడోతో, ఇప్పుడు కవాకి జూరా గడిని కుక్కని కొట్టినట్లు కొట్టాడు, ఇప్పుడు ఈ ఫైట్ లో మనోళ్ళే గెలవబోతున్నారు అనడంతో అప్పుడే ఆ మాడగాడు చెప్తా ఉంటా, నువ్వేమనుకుంటున్నావు జూరాగాడు అంత ఈజీగా గివ్ అప్ ఇస్తాడు అనుకుంటున్నావు అనడంతో అప్పుడే లైవ్ లో వీళ్ళు ఒక సీన్ చూస్తారు. అప్పుడే మన జూరాగాడు చాలా స్టైలిష్ గా తన పాకెట్ లో నుంచి తన యొక్క బుక్ ని తీస్తాడనమాట. మీకు తెలుసు ఈ బుక్ లో మనోడు అయితే ప్రతి ఒక్కరి పేరు రాసుకుంటారు. అండ్ అప్పుడే ఆ బుక్ లో నుంచి మన కవాకి గ్యాంగ్ పేజీని అనేది తీసి, ఓ నీ పేరు ఉజుమాకి కవాకి కదా, బట్ నేను నీతో లాస్ట్ టైం ఫైట్ చేసినప్పుడు నువ్వు ఇంత స్ట్రాంగ్ గా లేవు, లిటరలీ నువ్వు ఒక వీక్ పిల్లోడ్ గా అయితే ఉన్నావు, బట్ నువ్వు సడన్ గా అయితే ఇంత స్ట్రాంగ్ గా మారావు. అండ్ నీ చెల్లెలైన ఉజుమాకి
కవాకి హిమవారి కూడా సడన్ గా 9 టైల్స్ చక్రాన్ని అయితే ఉపయోగించింది. సో ఆల్ ఆఫ్ ది సడన్ చిన్నపిల్ల అనుకుంటే అది కూడా ఒక చిచ్చర్ పిడుగు మాదిరి అయితే మా మీద అయితే అటాక్ చేసింది. బహుశా మా వల్ల ఆ ఈనోజిన్ చచ్చిపోవడాన్ని చూసి అది తట్టుకోలేక దానిలోని పవర్స్ యాక్టివేట్ చేసిందేమో అనుకుంటా. బట్ ఇదంతా ఒక ఎత్తు అయితే రీసెంట్ గానీ ఎంతో వీక్ గా ఉండే ఆ శారదా కూడా తనలో ఉండే ఉచిహాస్ లో ఉండే మోస్ట్ పవర్ఫుల్ ఐటమ్ అయిన మాంగికు షేరింగ్ అని అయితే యాక్టివేట్ చేసింది. సో మీరందరూ ఆల్ ఆఫ్ ది సడన్ ఎంత పవర్ఫుల్ గా మారారంటే లిటరలీ వీక్ నుంచి ఇంత స్ట్రాంగ్ గా మారతారని మేమైతే అనుకోలేదు. బట్ మీరు మారడానికి ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. బట్ నాకు తెలిసిన మెయిన్ రీజన్ లవ్. అందుకని నాకు ఈ లవ్ అంటే నచ్చదు. లిటరలీ ఆ లవ్ వల్లే మీరు ఇప్పుడు ఇంత సడన్ గా ఇంత ఫాస్ట్ గా అయితే మీలో ఉండే పవర్స్ ని అయితే యాక్టివేట్ చేస్తారు. అయితే కవాకి నువ్వేనా చెప్పు, నాకు లవ్ గురించి తెలుసుకోవాలని ఉంది. సో నువ్వేం చెప్పబోతున్నావు, లవ్ గురించి నువ్వు నాకేం చెప్పబోతున్నావు అనడంతో వెంటనే కవాకి గడు సోది మాటలు ఆపరా అని చెప్పి వెంటనే మన యొక్క జూరాగాన్ మీద తన యొక్క మెయిన్ అటాక్ని అయితే ఉపయోగిస్తాడు. లిటరలీ ఒక పెద్ద బాంబుని అయితే లాంచ్ చేస్తాడు. అక్కడైతే మనోడు చేసిన విధ్వంసం వల్ల అక్కడ ఉండే మొత్తం అంత ప్రదేశం బ్లాస్ట్ అయిపోతుంది. అండ్ అక్కడ ఎంతో పొగ అనేది ఏర్పడుతుంది. అండ్ మెల్లగా ఆ పొగలో నుంచి మన కవాకి గడి కళ్ళు షాక్ అయ్యేలాగా ఒక సీన్ అనేది చూస్తాడు. లిటరలీ అప్పటి వరకు జూరాగాన్ మీద తన యొక్క చేసిన ప్రతి ఒక్క అటాక్ని కూడా మన జూరాగాడ్ అయితే హీల్ చేసుకుంటూ ఉంటాడు. లిటరలీ కొన్ని చెట్లు అనేటివి మన జూరాగాడ్ కతుక్కొని తనైతే హీల్ చేస్తూ ఉంటాయి. అండ్ మన జూరాగాడు అంత పెద్ద అటాక్ నుంచి కూడా తప్పించుకొని తను ఇంతకు ముందర ఎక్కడైతే నిలబడ్డాడో అక్కడి నుంచి 1 ఇంచు కూడా పక్కనకి జరిగినాడు అనమాట. సో అది చూసి కవాకి గడికి అర్థమైపోతుంది ఇంతవరకు నేను చేసిన అటాక్స్ అన్ని వేస్టేనా అని చెప్పి మనోడైతే షాక్ లైక్ అయితే వెళ్ళిపోయింటాడు. అప్పుడే మన జూరాగాడు ఆ చెట్లను ఉపయోగించుకొని ఒక చైర్ మాత్రం చేసుకొని దాని మీద కూర్చొని మన కవాకి గడితో చెప్తామట, నేను లాస్ట్ టైం మీ యొక్క కొనహాకు వచ్చినప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరు ఉజుమాకి నరుటో చనిపోయాడు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పారు. బట్ నాకైతే ప్రెసెంట్ అది నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే నీ కళ్ళల్లో నాకు ఉజుమాకి నరుటో బతికే ఉన్నాడు అనిపిస్తుంది అనడంతో ఒక్కసారిగా మన కవాకి గడి షాక్ అవుతాడని లిటరలీ మన కవాకి కళ్ళని అయితే చూపిస్తారనమాట. వాడైతే ఏం రియాక్షన్ ఇడు. అప్పుడే మన జూరాగాడు కన్ఫర్మ్ చేసుకుంటారనమాట. ఇప్పుడు అర్థమైపోయింది, నాకు తెలుసు కవాకి ఉజుమాకి నరుటో బతికే ఉన్నాడు. సో నేను నీకోసం అయితే ఆ ఉజుమాకి నరుటోని చంపేస్తాను అనడంతో ఒక్కసారిగా మన కవాకి పిచ్చ కోపం వచ్చి మన జూరాగాడ్ మీద అయితే అటాక్ చేద్దాం అనుకుంటాడు. బట్ వెంటనే మన బురుటో అక్కడికి వచ్చి కవాకి ఇంకా టైం అయిపోయింది, ఇక్కడ నుంచి దొబ్బేద్దాం పద అనడంతో అప్పుడే మన జూరాగాడ్ చెప్తాడనమాట బురుటోతో, ఏంటి బురుటో నీ ఫ్లయింగ్ రేజన్ రెడీ అయిపోయిందా, సో ఇంత టైం నీకు చాలు కదా అనడంతో అప్పుడే మన జూరాగాడ్ ఇంకా ఇలా చూసి వీళ్ళిద్దరూ షాక్ అవుతారు. లిటరలీ మన బురుటో ఇంకా కవాకి ఎలా తప్పించుకుందామని చెప్పి వాళ్ళు వేసుకునే ఐడియా అనేది మన జూరాగాడికి తెలిసిపోయింటుంది. బట్ తెలిసిన వాడైతే వీళ్ళిద్దరిని ఏం చేయడు. ఇన్ఫాక్ట్ మన జూరాగాడు మన కవాకి చేసిండే మల్టిపుల్ స్ట్రాంగ్ అటాక్స్ నుంచి కూడా ఎంతో ఈజీగా స్ప్లిట్ సెకండ్స్ లో అయితే హీల్ అయిపోయాడు. ఇంకా మన ఉజుమాకి బ్రదర్స్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే మన కవాకి వెనక్కి తిరిగి మన జూరాగాడితో చెప్తామట, ఇన్ఫాక్ట్ నువ్వు ఇంతకు ముందర లవ్ గురించి నన్ను ఏదో అడిగావు కదా, బట్ నాకు ఆ లవ్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. బట్ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు నేను చెప్పకుండానే లార్డ్ సెవెంత్ గురించి ఎన్నో డీటెయిల్స్ అయితే తెలుసుకున్నావు. బట్ నీకైతే ఒక విషయం చెప్పాలి, నువ్వు కానీ లార్డ్ సెవెంత్ చంపడానికి ట్రై చేసావు అనుకో, లిటరలీ నీకు చావు కంటే మించిన శిక్షణ నేను విధిస్తాను, లిటరలీ నేను చంపేస్తాను అని చెప్పి మన జూరాగ్ అయితే కవాకి వార్నింగ్ ఇస్తాడు. అండ్ ఇట్ సైడ్ ఈ మాటలన్నీ విన్న మన జూరాగాడు కూడా, ఓ నువ్వు ఫైనలీ హానెస్ట్ ఆన్సర్ ఇచ్చావు, నేను ఇదే కోరుకున్నాను, సర్లే కవాకి ఇప్పుడు నేను నిన్ను వదిలేస్తున్నాను, మళ్ళీ మనం ఎప్పుడైనా ఫ్యూచర్ లో కలుద్దాం తప్పకుండా అనడంతో వెంటనే మన కవాకి అయితే వెనక్కి తిరిగి తనకైతే మిడిల్ ఫింగర్ చూపిస్తారు. మన కిషిమాటో సెన్సై ఈ ఒక్క ప్యానల్ తో లిటరలీ అయితే మంట పుట్టించేశాడని చెప్పొచ్చు. నౌ బ్యాక్ టు ది స్టోరీ. మన కవాకి ఇంకా మన బురుటో అయితే అక్కడ నుంచి టెలిపోర్ట్ అయిపోయి వెంటనే మన కొనహామారు ఇంకా మిట్సుకి అండ్ శారదా ఉండే లొకేషన్ కి అయితే వస్తారనమాట. సో అక్కడికి వచ్చిన వెంటనే మన కొనహామారు తను మిట్సుకి నుంచి అండ్ మన రియూన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిండే ఆ థార్న్ బల్బ్స్ అయితే మన బురుటోకి అయితే చూపిస్తారు. సో అది చూసిన మన బురుటో, అమ్మయ్య మనం అనుకోండి మిషన్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది, కమాన్ ఇప్పుడు మనం కొనహా విలేజ్ కి వెళ్ళాలని చెప్పి వీళ్ళందరూ డిసైడ్ అవుతారు. అండ్ దీనికి ప్యారలల్ గా వెంటనే మన యొక్క కాషిన్ కోజికి అయితే కొత్త ఫ్యూచర్ అనేది కనపడి ఉంటుంది కదా. సో ఆ కొత్త ఫ్యూచర్ లో అయితే మన మొమోషి గాడ్ అయితే ఏడని చంపేయడానికి అయితే ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇన్ఫాక్ట్ మన మొమోషి గానికి ఒకప్పటి నుంచి ఏడని చంపేయాలన్నట్లు టార్గెట్ చేసుకుని అయితే లైన్ చేసుకొని రెడీగా ఉండి ఉంటాడు. బట్ ఇప్పుడైతే ఈ కొత్త ఫ్యూచర్ లో మనోడైతే టార్గెట్ గా అయితే మారిపోయింది ఏడ. సో మన ఏడ ఎలా తప్పించుకుంటుందో మనం ఫ్యూచర్ చాప్టర్స్ లో చూడాలి. అండ్ దీనికి ప్యారలల్ గా మన జూరా ఇంకా హిడారి మాట్లాడుతూ ఉంటారన్నమాట. అప్పుడు మన హిడారి గారు బుక్ చదువుకుంటా, ఏంటి జూరా అలా ఉన్నామండంతో అప్పుడే మన జూరా గారు చెప్తుంట, ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడే ఉజ్మాకి కవాకిని అయితే కలిసి వచ్చాను, ఇంతకు ముందర నేను వాడిని అయితే కలిసినప్పటికీ ఇప్పటికీ వాడు చాలా మారాడు. ఇన్ఫాక్ట్ ఆ గుడ్ అబ్బాయి అయితే నాకు ఎన్నో గోల్స్ అనేటివి నేర్పించాడు. సో ఫ్యూచర్ లో వాడు నేను ఇంకొకసారి కలవాలి అని చెప్పి
మన జూరా అయితే హిడారికి చెప్తారు. అండ్ ఈ సీన్ తోనే ఈ చాప్టర్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. లిటరలీ ఈ చాప్టర్ తక్కువ సేపు ఉన్నా సరే, కన్వర్సేషన్ తక్కువ ఉన్నా, మన కవాకి యొక్క పవర్ ని చూపించారు. లిటరలీ మన కవాకి మెంటాలిటీ అండ్ కొత్త ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అండ్ మన బొరుటో కొనహాకి రిటర్న్ వస్తాడా లేదా, ఇట్లాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే టచ్ చేశారు. అండ్ నెక్స్ట్ చాప్టర్ అయితే మోస్ట్లీ కన్వర్సేషన్ పార్ట్స్ ఎక్కువ ఉంటుంది అండ్ అది ఎక్కువ లెంత్ అనేది వస్తుంది. నేనైతే నెక్స్ట్ చాప్టర్ కోసం అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ మంత్ అయితే రిలీజ్ అవుతుంది అండ్ నేనైతే నెక్స్ట్ డేనే అప్లోడ్ చేస్తాను ఆ చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ కూడా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ నేను ముందు అడిగినట్లే మీరు ఈ వీడియోని లైక్ కామెంట్ చేయకుండా బాధలేదు. దయచేసి హైప్ సింబల్ మీద ట్యాప్ చేసి మన వీడియోకి హైప్ పెంచడం మాత్రం మర్చిపోకండి. నేను చేతులారా మిమ్మల్ని చేతులు ముక్కి అడుగుతున్నాను. దయచేసి హైప్ మీద ట్యాప్ చేసి మన వీడియోకి అనేది కొంచెం రీచ్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 3 స్టార్ట్ చేయమంటున్నారు. డెఫినెట్లీ స్టార్ట్ చేస్తాను. ఇంకో 2 days లోపల అయితే ఆ ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది వస్తుంది. ఈ గ్యాప్ లో మన ఛానల్లో చాలా ప్లేలిస్ట్లు అనేది మీకోసమే అప్లోడ్ చేశాను. సో మీరు ఏదైనా ప్లేలిస్ట్ లో ఉండే యానిమే ఎక్స్ప్లెనేషన్స్ చూడకుంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి అండ్ మన ఛానల్ ని సపోర్ట్ చేసేయండి. మళ్ళీ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్ తో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.